ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామంలో మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. గత వీడియో అనగా సెకండ్ కమింగ్ 6A అనే వీడియోలో రెండవ రాకడ సంఘటన ఏ విధంగా జరుగుతుంది, రెండవ రాకడ ఒకేసారి జరిగే సంఘటన లేదా దఫాలుగా జరుగుతుందనే విషయాన్ని తెలుసుకుంటూ, రెండవ రాకడ అనేది 2 దశలలో జరుగుతుందని మనము జ్ఞాపకం చేసుకున్నాం. రెండవ రాకడ 2 విధాలైన సంఘటనలలో జరుగుతుంది అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. రెండవ రాకడలో అంటే యేసుక్రీస్తు ప్రభువు ఆరోహణమై ఒలీవల కొండ మీదకు ఒలీవల కొండ మీద నుండి పరలోకానికి వెళ్ళిన సందర్భంలో దూతలు చెప్తూ ఉన్నది, ఆయన ఏ రీతిగా ఆరోహణమై వెళ్ళాడో ఆ రీతిగానే ఆయన తిరిగి వస్తాడు. కాబట్టి పరలోకంలో నుండి భూమి మీదకు వచ్చు సంఘటన అంతటిని కూడా రెండవ రాకడగానే చెప్పడం జరుగుతుంది. కానీ పరలోకము నుండి ఒకేసారి భూమి మీదకు రాడు. అంటే భూమి మీదకు వచ్చే లోపు పరలోకం నుండి మొదట పరలోకం నుండి మధ్య ఆకాశానికి వస్తారు యేసు ప్రభువు వారు. ఆ తర్వాత మధ్య ఆకాశం నుండి భూమి మీదకు అంటే ఒలీవల కొండ మీదకు రావడం జరుగుతుంది. అంటే మొదటి దశలో పరలోకం నుండి మధ్య ఆకాశానికి, రెండవ దశలో మధ్య ఆకాశం నుండి భూమి మీదకు రావడం జరుగుతుంది. మధ్య ఆకాశం వరకు వచ్చు దశను ఇంగ్లీష్లో ర్యాప్చర్ అంటారు. దీనిని రహస్య రాకడ అంటారు. దీనినే ఆగమనమని కూడా అనడం జరుగుతుంది. ఈ రహస్య రాకడలోనే సంఘము భూమి మీద నుండి మధ్య ఆకాశంలోనికి ఎత్తబడటం జరుగుతుంది. సంఘము ఎత్తబడే సంఘటన ఇది. ఆ తర్వాత మధ్య ఆకాశము నుండి యేసు ప్రభువు వారు సంఘాన్ని వెంటబెట్టుకొని ఈ భూమి మీదకు ఒలీవల కొండ మీదకు రావడం జరుగుతుంది. ఈ దశ రెండవ దశలో మధ్య ఆకాశము నుండి భూమి మీదకు ప్రభువు వారు వస్తాడు. దీనినే ఇంగ్లీష్లో సెకండ్ కమింగ్ అంటారు. దీనినే తెలుగులో వచ్చేటప్పటికి బహిరంగ రాకడ అంటారు లేదా ప్రత్యక్షత అంటారు. రహస్య రాకడలో యేసు ప్రభువు వారు అందరికీ కనిపించడు. కేవలం మధ్య ఆకాశములోనికి వెళ్ళిన వాళ్లకు మాత్రమే కనిపిస్తాడు. రాకడలో ఎత్తబడిన వాళ్లకు మాత్రమే. అయితే మధ్య ఆకాశము నుండి భూమి మీదకు వచ్చినప్పుడు మాత్రం సకల జనులు చూచి ప్రతి నేత్రము చూస్తుందని వారు రొమ్ము కొట్టుకుంటారనే విషయాన్ని కూడా వాక్యాల్లో తెలియజేయడం జరిగింది. ఈ సమయంలో రహస్య రాకడకు సంబంధించి 3 వచనాలను జ్ఞాపకం చేసుకున్నాం పోయిన వీడియోలో. అట్లాగే బహిరంగ రాకడకు సంబంధించి కూడా 3 వచనాలను జ్ఞాపకం చేసుకున్నాం. ఆ వచనాలను కేవలము మీకు తెలియచేసి
కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్దాం. చూడండి, మొదటిదిగా రహస్య రాకడకు సంబంధించిన వచనాలు యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3, మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4:16-17, అట్లాగే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:50-54 వరకు రహస్య రాకడను గురించి, ర్యాప్చర్ను గురించి తెలియజేసే 3 వచనాలు చూసాము. అట్లాగే మధ్య ఆకాశము నుండి భూమి మీదకు అనగా ఒలీవల కొండ మీదకు యేసుక్రీస్తు ప్రభువు వచ్చే బహిరంగ రాకడకు సంబంధించి కూడా 3 జ్ఞాపకం చేసుకున్నాము. ఆ 3 ఏమిటంటే, ఒకటి మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వచనము, అట్లాగే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము, జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 3, 4, 5 వచనాలు బహిరంగ రాకడను గురించి తెలియజేసే వచనాలు. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్న విషయం ఏంటంటే, రెండవ రాకడ 2 సంఘటనలుగా లేదా 2 దశలుగా లేదా బహిరంగ రాకడ, రహస్య రాకడ, ఇంకో విధంగా చెప్పాలంటే రహస్య రాకడ, బహిరంగ రాకడగా మనం చూసాము. అయితే ఈ సమయంలో ర్యాప్చర్కి అనగా రహస్య రాకడకి, సెకండ్ కమింగ్ అంటే బహిరంగ రాకడకి, ఈ 2 సంఘటనలకు సంబంధించిన కాల వ్యవధిని గురించి చూడబోతా ఉన్నాం. అంటే రహస్య రాకడలో వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే భూమి మీదకి వస్తాడా లేదా సమయాన్ని తీసుకుంటాడా? ఈ సమయంలో రక్షింపబడిన నీవు, నేను, మనందరము లేదా నూతన జన్మ అనుభవం పొందిన మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభువు మధ్య ఆకాశానికి రహస్య రాకడలో వచ్చిన సమయంలో మనమందరం కూడా ఆయన చేత ఆకర్షింపబడి ఎత్తబడే వారముగా మహిమా శరీరాలు ధరించుకొని యేసుక్రీస్తు ప్రభు మధ్య ఆకాశంలో కలుసుకున్న తరువాత ఆ మధ్య ఆకాశములో 7 ఏండ్ల కాలము ఉంటాము. అనగా మధ్య ఆకాశంలో 7 ఏండ్ల కాలము తరువాత ప్రత్యక్ష రాకడ జరగబోతూ ఉంది అనే విషయాన్ని గమనించాలి. అంటే బహిరంగ రాకడకు, ప్రత్యక్ష రాకడకు మధ్య కాలము 7 సంవత్సరాలు. ఈ 7 ఏండ్ల కాలం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. ఈ 7 ఏండ్ల కాలంలో ఎత్తబడిన పరిశుద్ధులు యేసుక్రీస్తు ప్రభుతో పాటు 7 ఏండ్ల కాలము ఆయనతో బహుమానాలు పొందుతూ సంతోషంగా ఉండి పెండ్లి గొర్రెపిల్ల వివాహ ఉత్సవములో పాల్గొని 7 ఏండ్ల తర్వాత భూమి మీదకి వస్తారు. మరి ఈ 7 ఏండ్ల కాలం అంటే సంఘము మధ్యాకాశంలో ఉన్న 7 ఏండ్ల కాలము అనగా రహస్య రాకడ వచ్చిన 7 ఏండ్ల కాలంలో ఈ భూమి మీద ఏమి జరగబోతా ఉంది అంటే, ఈ భూమి మీద ఆ 7 ఏండ్ల కాలము శ్రమలు సంభవిస్తాయి. అంత్యక్రీస్తు పరిపాలన ఉంటుంది. దేవుని ఉగ్రత కూడా ఆ 7 ఏండ్ల కాలము భూమి మీద ఉంటుంది. దీనిని మనం గమనించాలి. రాకడలో ఎత్తబడిన వాళ్ళు సంతోషించే వాళ్ళగా ఉంటే, విడిచిపెట్టబడిన వారందరూ కూడా శ్రమలను ఎదుర్కొనే వాళ్ళుగా ఉండటం జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రకటన గ్రంథంలో ఇంతకుముందు జ్ఞాపకం చేసుకున్నాం. ఏమిటంటే, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము నుండి
ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం వరకు 13 అధ్యాయాలు 7 ఏండ్ల కాలాన్నే తెలియచేస్తాయి. ఆ 7 ఏండ్ల కాలంలో భూమి మీద జరుగు సంఘటనలను తెలియచేస్తాయి. ఈ 7 ఏండ్ల కాల శ్రమలను తెలియజేసే అధ్యాయాలు 6 నుండి 18 వరకు, అంటే 13 అధ్యాయాలు. మొత్తం ప్రకటన గ్రంథంలో 22 ఉంటే అందులో 13 అధ్యాయాలు కేవలం 7 సంవత్సరాలకు సంబంధించి భూమి మీద జరుగు సంఘటనల కోసమే ప్రత్యేకించబడటం జరిగింది. అంటే ఎంత ఆ 7 ఏండ్ల కాలము ఎంత ప్రాధాన్యత కలిగిందో, ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంతగా మనము గ్రహించవలసినదో మనకు అర్థమవుతుంది. ఈ 7 ఏండ్ల కాలం కూడా మొదటి 3.5 సంవత్సరాలు, తర్వాత 3.5 సంవత్సరాలని 2 భాగాలుగా విభజించటం జరుగుతుంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు మొదటి 3.5 సంవత్సరాలు తెలియజేస్తుంది. ఈ 6 నుండి 11వ అధ్యాయం వరకు అనగా మొదటి 3.5 సంవత్సరాలలో సంభవించు శ్రమలని మాత్రమే అనటం జరుగుతుంది. అయితే తరువాత 3.5 సంవత్సరాలు 12వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు తెలియజేయడం జరుగుతుంది. ఈ 12 నుండి 18వ అధ్యాయం వరకు ఉన్న 3.5 సంవత్సరాల కాల పీరియడ్లో జరిగే సంఘటనలు అనేవి వీటిని మహాశ్రమలు అంటారు. ఎందుకు ఈ మహాశ్రమలు అంటారంటే, ఇంత స్థాయి శ్రమలు, ఇలాంటి శ్రమలు గతములో సంభవించలేదు, భవిష్యత్తులో కూడా సంభవించేవి కాదు. కావున వీటిని మహాశ్రమలు అంటారు. అంటే ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న విషయం ఏంటంటే, సంఘము లేదా ఎత్తబడిన వాళ్ళేమో మధ్య ఆకాశంలో 7 సంవత్సరాలు ఉంటారు. అదే 7 సంవత్సర కాల సమయంలో భూమి మీద శ్రమలు కొనసాగటం జరుగుతుంది. ఈ శ్రమలలో ఒకవైపు అంత్యక్రీస్తు పరిపాలన, మరొక వైపు దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడటము, ఈ వివిధ రకాలైన అనుభవాలలో గుండా ఈ భూమి మీద ఉన్న ప్రజలు వెళ్ళటం జరుగుతుంది. ఈ సమయంలో ఈ 2 విషయాలను క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. ఈ సమయంలో చూడండి, ఈ రెండవ రాకడ అనేది, ఆ రెండవ రాకడలో జరిగే సంఘటనలైన రహస్య రాకడ, ప్రత్యక్ష రాకడ అద్భుతమైన, అరుదైన, మహిమాయుక్తమైన సందర్భాలు అవి. ఒక అరుదైన సంఘటన, ఈ సృష్టి యావత్తులో జరిగే అరుదైన అద్భుతమైన సంఘటనలు ఇవి. యేసుక్రీస్తు ప్రభు మధ్య ఆకాశంలోనికి రావటం, ఆ తర్వాత భూమి మీదకు రావటం, మధ్య ఆకాశంలో వచ్చినప్పుడు మరణించిన వాళ్ళందరూ కూడా, మృతులందరూ లేచి మహిమా శరీరాలు ధరించుకోవటం, మేఘముల మీద వెళ్ళటం, అట్లాగే అప్పటికి కూడా జీవించి ఉన్న మనము కూడా రెప్పమాడున మహిమా శరీరాలు ధరించుకొని మధ్య ఆకాశంలో యేసుక్రీస్తు ప్రభువును కలుసుకోవటం, ఆ తర్వాత మనం అందరం కూడా, అంటే మేఘాల మీద వెళ్ళి కలుసుకోవటం, తర్వాత మనమందరం కూడా మేఘాల మీద తిరిగి భూమి మీదకు రావటం, ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన, అద్భుతమైన సంఘటనలు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి రక్షణలోనికి వచ్చిన మనకందరికీ, రక్షణలోనికి వచ్చు ప్రతి ఒక్కరికి కూడా రాకడ అద్భుతమైనది. అందుకోసమే ఈ రాకడను శుభప్రదమైన నిరీక్షణ, మహిమాయుక్తమైన అనుభవంలోనికి వెళ్ళుట రాకడ మనకు దీవెనకరమైనది, ఆశీర్వాదకరమైనది, మేలుకరమైనది. ఆ రాకడ ద్వారా మనము పొందే ఆ ధన్యతలు అసాధారణమైనవి. వాటిని మనము పొందుకోవడమే తప్ప మాటల ద్వారా వర్ణించజాలని అనుభవంలోనికి వెళ్ళబోతా ఉన్నాము విశ్వాసులమైన మనము. అంతేకాకుండా
ఒకవేళ ఇప్పటికి కూడా రక్షణలోనికి రాకపోయినట్లయితే ఈ లేఖనాలు చెబుతూ ఉన్నది ఈ క్షణమే రక్షణలోనికి వచ్చినా సరే ఆ అనుభవంలోనికి వెళ్ళటం జరుగుతుంది. ఎందుకంటే మనుషులందరూ రక్షింపబడాలనేది ఆయన యొక్క కోరిక. సరే, ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న ఈ రెండు సంఘటనలు క్లుప్తంగా కొన్ని విషయాలనే జ్ఞాపకం చేస్తాం. చూడండి, మధ్య ఆకాశంలోనికి వచ్చు రహస్య రాకడలో జరిగే సంఘటనలు ఏంటంటే, సంఘము, భూమి మీద ఉన్న సంఘము, ఆ భూమి మీద ఉన్న సంఘము కోసము యేసుక్రీస్తు ప్రభువు మధ్య ఆకాశంలోనికి వస్తాడు. ఆయన ఆకాశ మండలంలోనికి వస్తాడు. అప్పుడు సంఘము ఎత్తబడుతుంది. కాబట్టి సంఘమును కొనిపోవటానికి వస్తాడు యేసు ప్రభువు రహస్య రాకడలో. ఆయన వచ్చిన సంగతి ఎత్తబడిన సంఘానికే తెలుస్తుంది తప్ప భూజనులందరికీ తెలియదు. అందుకోసమే దీని రహస్య రాకడని చెప్పడానికి కారణం. అట్లాగే ఈ రక్షింపబడిన పరిశుద్ధులందరూ లేదా సంఘము మేఘాల మీద మధ్య ఆకాశంలోనికి కొనిపోబడతారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధుల కొరకు వస్తాడు. పరిశుద్ధులందరినీ కూడా ఆయన ఆకర్షించుకుంటాడు. దీన్ని స్నాచ్డ్ అవే అంటాడు. అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ కూడా, అంటే రక్షింపబడిన సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతాడు మధ్య ఆకాశానికి. ఈ మధ్య ఆకాశంలో 7 ఏండ్ల కాలము సంఘం ఉంటుంది. కాబట్టి ఆ 7 ఏండ్ల కాలంలో జరుగు ప్రాముఖ్యమైన 2 సంఘటనలు ఏంటంటే, ఒకటి యేసుక్రీస్తు ప్రభువు యొక్క న్యాయపీఠము ఎదుట మనము ఈ లోకములో ఉండగా మన శరీరముతో చేసిన క్రియలను బట్టి అక్కడికి వెళ్ళి ఆ క్రీస్తు న్యాయపీఠము వద్ద మనము క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడవలసి వస్తుంది. అప్పుడు మనం ఈ లోకంలో జీవించిన జీవితాన్ని బట్టి బహుమానాలు, మహిమలు, స్థానాలు ఈ విధంగా పొందటం జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఈ 7 ఏండ్ల కాలంలో జరుగు మరొక ముఖ్యమైన సంఘటన ఏంటంటే, గొర్రెపిల్ల వివాహ ఉత్సవం జరుగుతుంది. అందులో ఎత్తబడిన మనమందరం కూడా కొరకు రక్షణలోనికి వచ్చిన ప్రతి ఒక్కరు, పరిశుద్ధులు లేదా రక్షింపబడిన వారు లేదా నూతన జన్మ అనుభవం కలిగిన వారు లేదా సంఘములో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ గొర్రెపిల్ల వివాహ ఉత్సవంలో సంతోషముగా పాల్గొని సంతోషించే వారంగా ఉండటం జరుగుతుంది. ఇది రహస్య రాకడకు సంబంధించి. ఆ తర్వాత బహిరంగ రాకడ. ఈ బహిరంగ రాకడలో యేసు ప్రభువు భూమి మీదకు వస్తాడు. యేసు ప్రభు భూమి మీదకు ఎవరితో వస్తాడు? సంఘాన్ని వెంటబెట్టుకుని వస్తాడు. యేసు ప్రభువు, సంఘము, అదేవిధంగా యేసు ప్రభువుతో ఉన్న పరలోక సంబంధమైన వారందరూ కూడా మేఘాల మీద భూమి మీదకు రావడం జరుగుతుంది. ఈ భూమి మీదకు అంటే భూమి మీద ఒలీవల కొండ మీదకు రావడం జరుగుతుంది. కాబట్టి ఆ ఒలీవ కొండల మీద వచ్చిన సందర్భంలో భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఆయనను చూస్తారు. అందుకే ఈ రాకడనే, ఈ భాగాన్ని ఏమంటారంటే, ఈ దశను ఏమంటారంటే బహిరంగ రాకడ. అందరికీ బయలుపరుచుకుంటాడు ఆయన. అందుకోసమే దీన్ని ప్రత్యక్షత అని కూడా అంటారు. ప్రత్యక్షపరుచుకుంటాడు అందరికీ. కాబట్టి పరలోక సైన్య సమూహంతో, సంఘంతో కలిసి మేఘాల మీద ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆ సమయంలో ఇశ్రాయేలీయులు పోగు చేయబడతారు. భూమి మీద భక్తిహీనులకు తీర్పు తీర్చబడుతుంది. కాబట్టి ఈ యేసు ప్రభు బహిరంగ రాకడలో ఒలీవల కొండ మీదకు వచ్చిన తరువాత
వెయ్యేండ్ల పరిపాలన కొనసాగడం జరుగుతుంది. ఇది ప్రాముఖ్యంగా దీనికి సంబంధించి మనకు తెలిసిన విషయాలు. అయితే ఈ సమయంలో ఇంతకు పూర్వమే జ్ఞాపకం చేసుకున్న విషయం ఏంటంటే రహస్య రాకడికి బహిరంగ రాకడికి మధ్య ఉన్న కాలము 7 ఏండ్ల కాలము. ఈ 7 ఏండ్ల కాలం అని స్పష్టంగా బైబిల్లో ఎక్కడ కూడా చెప్పబడలేదు. కానీ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన వాక్యాలను ఆధారంగా చేసుకొని 7 ఏండ్ల కాలాన్ని గురించి మనము ఇదిమిత్తంగా ఖచ్చితంగా 7 ఏళ్ల కాలం అనే విషయాన్ని గుర్తించటానికి అవకాశం ఉంది. ఆ 7 ఏండ్ల కాలాన్ని గుర్తించడానికి సంబంధించి బైబిల్లో వివిధ రెఫరెన్సెస్ ఉన్నాయి. కానీ ఒక్క రెఫరెన్స్ను మాత్రమే జ్ఞాపకం చేసుకుని ఆ విషయం మీద కొద్దిగా వివరణ చూద్దాం. ఎందుకంటే భవిష్యత్తులో ఈ 7 ఏండ్ల కాలానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన వీడియో చేసి స్పష్టంగా ఇంకా బెటర్గా అర్థమవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఎందుకంటే అంత త్వరగా ఈ 7 ఏండ్ల పరిపాలన అనేది అంత త్వరగా మనం ఒక కన్క్లూషన్లోకి లేదా అర్థమయ్యే స్థితిలోనికి రాలేము. కాబట్టి ఇప్పుడు క్లుప్తంగా 7 ఏండ్ల కాలం అనేది దట్ ఈస్ డెఫినెట్. రహస్య రాకడికి బహిరంగ రాకడికి లేదా ర్యాప్చర్కి సెకండ్ కమింగ్కి మధ్య 7 ఏండ్ల కాలము ఉంది అనేది నిశ్చయము. ఆ తర్వాత దానికి సంబంధించిన వివరణలోనికి మరొక సమయంలో వెళదాము. ఈ సమయంలో క్లుప్తంగా ఒక రెఫరెన్స్ చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 24వ వచనము నుండి చివరి దాకా అంటే 27 వరకు చదువుతున్నాను. తిరుగుబాటును మాన్పుటకును పాపము నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకుండు నీతిని బట్టబయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటను అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధించబడెను. గమనించండి, ఇక్కడ పదము కనిపిస్తుంది, 70 వారములు మొదటిది. తర్వాత యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వరకు 7 వారములు పట్టునని గ్రహించుము. తర్వాత 62 వారములు తొందరగల సమయములందు పట్టణ రాచ విధులను కందకములను మరణ కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఇక్కడ వరకు చూడండి, 25వ అధ్యాయంలో అభిషిక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారములు అంటే 70 వారాలు అని ఇందాక విన్నాము. 70 వారాలు ఇప్పుడు డివైడ్ అవుతుంది. ఎట్లా డివైడ్ అవుతుందంటే, ఒకటి 7 వారములు ఇక్కడ చూడండి, 25లో అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టును, 7 వారములు. తర్వాత 26వ వచనంలో ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. అభిషిక్తుడు నిర్మూలము చేయబడటానికి ఇక్కడ 62 వారాలు అంటే 62 ప్లస్ ఇంతకుముందు 7 అంటే 69 వారాలకు అభిషిక్తుడు నిర్మూలము కాబడతాడు. అభిషిక్తుడు అంటే యేసు క్రీస్తు ప్రభు సిలువ వేయబడతాడు. మరి ఈ 70 వారాలలో మొదటి వారము ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే విషయాన్ని గమనించినట్లయితే నెహెమ్యా గ్రంథము 2:1లో అర్తహషస్త మందిరాన్ని కట్టడానికి బయలుదేరే సమయంలో ఆయన ఆజ్ఞ ఇస్తాడు. ఆ ఆజ్ఞ దగ్గర నుండి యేసుక్రీస్తు ప్రభువు మరణించుట వరకు అంటే నెహెమ్యా 2:1 నుండి ప్రారంభించుకొని యేసు ప్రభువు మరణించి సిలువ ఎక్కుట వరకు 69 వారములు. అంటే వారాలంటే ఈ వారాలకు సంబంధించి మళ్ళీ డిఫరెంట్ లెక్క ఉంది. చూడండి ఒకసారి, వారము అంటే బైబిల్ గ్రంథంలో 7 సంవత్సరాలు అంటే
అంటే 69 అంటే వారం అంటే 7 సంవత్సరాలు అయితే 69 వారాలంటే 483 సంవత్సరాలు. ఈ వారం అంటే 7 సంవత్సరాలని ఎక్కడ మనకు తెలియబడుతుందంటే ఒకసారి చూడండి. ఆదికాండము 29వ అధ్యాయము 27వ వచనము 28వ వచనం. ఈమె యొక్క వారము సంపూర్ణము చేయము. చూడండి, ఒక్కసారి చూడండి, వారము సంపూర్ణము చేయము. ఆ వారం అంటే ఏంటో తర్వాత చెప్తున్నాడు. నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల, అంటే వారము అంటే 7 సంవత్సరాలు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చేదనని చెప్పగా యాకోబు అలాగ చేసి ఆమె వారము సంపూర్తి అయిన, అంటే 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అతడు తన కుమారుని రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను. అంటే వారము అంటే 7 సంవత్సరాలు. ఇంతకు పూర్వం 70 వారాలు అన్నామంటే 490 సంవత్సరాలు. ఈ 490 సంవత్సరాలలో యేసుక్రీస్తు ప్రభువు మరణించుట వరకు 69 సంవత్సరాలు ఉన్నాయి. అంటే 69 సంవత్సరాలు అంటే 483 సంవత్సరాలు. 70 సంవత్సరాలు అంటే 490, అంటే ఒక వారం మిగిలి ఉంది. అంటే ఈ 483 సంవత్సరాలు కాలము ఈ 70 వారాలు అనేది యూదుల కొరకు లేదా ఇశ్రాయేలీయుల కాలాన్ని తెలియజేస్తాయి. అంటే యేసుక్రీస్తు ప్రభువు మరణించిన వరకు ఇశ్రాయేలీల కాలము కొనసాగి యేసు ప్రభువు మరణించిన తర్వాత సంఘకాలం ప్రారంభమవుతుంది. ఇంకొక విధంగా చెప్పాలి అన్నట్లయితే అన్యుల కాలం స్టార్ట్ అవుతుంది, లేదా సంఘము కాలము లేదా కృపాకాలం కొనసాగడం జరుగుతుంది. చూడండి, మళ్ళీ మీ గమనంలోనికి తెస్తున్నాను. ఇక్కడ 70 వారాలు అని చెప్పబడినది యూదుల కాలమానములో చెప్పబడిన, యూదుల కాలమానాన్ని గురించి తెలియచేసింది. యూదుల కాలమానము యేసుక్రీస్తు ప్రభువు మరణించుటతో యూదుల కాలమానం అక్కడ ఆగిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విషయాన్ని తర్వాత జ్ఞాపకం చేసుకుందాము. ఈ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 70 వారాల కాలము ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే అర్తహషస్త యెరూషలేము మందిర నిర్మాణం కొరకు పంపించిన సమయం నుండి ప్రారంభమై యూదుల కాలము ఎక్కడ ముగుస్తుందంటే 483 సంవత్సరాలకు, అంటే యేసుక్రీస్తు ప్రభువు మరణించిన సమయంతో ఆ 490లో 483 పూర్తవుతాయి. ఇంకా 7 సంవత్సరాలు మిగిలింది. ఆ 7 సంవత్సరాల్లో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? గ్యాప్ వస్తుంది అనమాట. ఆ గ్యాప్ ఏంటంటే యేసు ప్రభువు మరణించిన తర్వాత ప్రారంభమయ్యేది. అంటే కంటిన్యూయేషన్ 483 తర్వాత 84 వెంటనే రాదు. ఎందుకంటే ఆ గ్యాప్లో ఏదొస్తుంది? ఈ కృపాకాలం వస్తుంది, సంఘకాలం వస్తుంది. యేసుక్రీస్తు మరణము దగ్గర నుండి సంఘకాలం అనేది రావడం జరుగుతుంది. కాబట్టి యూదుల కాలము ఆఖరి 7 సంవత్సరాలు మిగిలిపోతుంది. ఆ తర్వాత ఎప్పుడో ప్రారంభం కాబోతుంది. ఎప్పుడు ప్రారంభం కాబోతుంది అనేది ఇప్పుడే జ్ఞాపకం చేస్తాను. ఈ విషయాన్ని, అంటే ఈ 483 సంవత్సరాలకు సంబంధించి బైబిల్ గ్రంథ పండితులు తెలియజేసేది ఏంటంటే అర్తహషస్త మందిరము కట్టడానికి ఆజ్ఞ ఇచ్చిన రోజు నుండి యేసు ప్రభు సిలువ వేయబడిన వరకు ఉన్న దినాలు 1,73,880 దినాలని, ఆ 1,73,888 దినాలనేవి 69 వారాలను తెలియజేయటం జరుగుతుంది.
69 వారాలు అంటే ఇంకొక విధంగా చెప్పాలి అన్నట్లయితే 483 సంవత్సరాలు. కాబట్టి యేసు ప్రభు మరణముతో 480 సంవత్సరాలు పూర్తవుతాయి. మరణము తర్వాత సంఘకాలం ప్రారంభం అవటం జరుగుతుంది. చూడండి, ఇక ఈ సంఘకాలం ఎంతకాలం మిగిలింది? సమయము ఎంతకాలం మిగిలిందంటే 7 ఏండ్ల కాలము ఉంది. ఎవరికి? యూదుల కోసము. ఆ 7 ఏండ్ల కాలమే భూమి మీద శ్రమల కాలము. అంటే యేసు క్రీస్తు ప్రభు రాకడలో మధ్యాకాశానికంటే రహస్య రాకడలో యేసు ప్రభు వచ్చిన దగ్గర నుండి మళ్ళీ యూదుల కాలం ప్రారంభమవుతుంది. 483 తర్వాత 484, అట్లా 490 ముగింపుకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చేస్తాడు. 1000 ఏళ్ల పరిపాలన కొనసాగడం జరుగుతుంది. కాబట్టి అంటే ఆయన యొక్క రాకడ మధ్య ఆకాశంలో అంటే కృపాకాలము పూర్తి అయ్యి సంఘకాలం పూర్తి అయిన తర్వాత యేసు ప్రభువు మధ్య ఆకాశంలో సంఘం కోసం వచ్చిన తర్వాత సంఘము ఎత్తబడిన తరువాత యూదుల కాలమైన మిగిలిన 7 సంవత్సరాలు ముగుస్తుంది. 7 సంవత్సరాలు అయిన తర్వాత యేసు ప్రభు ఈ భూమి మీదకి వస్తాడు. వచ్చిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన కొనసాగడం జరుగుతుంది. ఈ 7 ఏండ్ల కాలము యూదుల కొరకు ఇచ్చిన కాలము, వారి రక్షణ కొరకై ప్రత్యేకమైన ఏర్పాటు చేయబడిన కాలము అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఆ విషయాన్ని కూడా వచ్చే వీడియోల్లో చూద్దాం. కాబట్టి ఈ 7 ఏండ్ల కాలం ఇప్పుడు తర్వాత వచనం చూస్తున్నాం. చూడండి, 26వ వచనం. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. అంటే యేసుక్రీస్తు ప్రభు అంటే 7 + 62 69 వారాలకు అనగా 483 సంవత్సరాలకు యేసు ప్రభు వారు శిలువ మీదకు వెళ్తాడు. వచ్చినట్టు రాజు యొక్క పవిత్ర పట్టణమును పరిశుద్ధ పట్టణము నశింపజేయుదురు. వారి అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధ కాలాంతం వరకు నాశనం జరుగునని నిర్ణయింపబడెను. ఆ తర్వాత అంటే యేసుక్రీస్తు ప్రభువు మరణించిన తర్వాత కృపాకాలము అయిన తర్వాత అంత్యక్రీస్తు పరిపాలన స్టార్ట్ అవుతుంది. ఆ అంత్యక్రీస్తునే చెప్తాడు. చూడండి, వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. వారి అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధ కాలాంతం వరకు నాశనం జరుగును నిర్ణయింపబడెను. అతడు 1 వారం వరకు అనేకులను నిబంధన స్థిరపరచును. అంటే అంత్యక్రీస్తు పరిపాలన 1 వారం అంటే 7 ఏండ్ల కాలం జరుగుతుంది. అర్ధవారము అంటే ఆ 7 ఏండ్ల కాలంలో అర్ధవారం అంటే 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలీలతో సఖ్యత కలిగి ఈ భూమిని పరిపాలించేవాడుగా ఉండటం జరుగుతుంది. చూడండి, ఒక అర్ధవారము బలి నైవేద్యములు నిలిపివేయడకు ఒక వారమునకు అనేకులు నిబంధన స్థిరపరచును. అర్ధవారమునకు అంటే అర్ధవారము ఇశ్రాయేలీలతో సఖ్యతగా భూమి యావత్తును కూడా పరిపాలించే అనుభవంలో కొనసాగిస్తాడు అంత్యక్రీస్తు. అయితే అర్ధవారము తరువాత చూడండి, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. మిగిలిన 3.5 సంవత్సరాల టైంలో ఆ బలిని నైవేద్యాన్ని నిలిపివేయటంతో అంతేకాకుండా ఆ మిగిలిన 3.5 సంవత్సరాలలో హేయమైనది నిలుచు వరకు నాశనం చేయువాడు వచ్చును. నాశనం చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించు వరకు ఇలాగు జరుగును. కాబట్టి అర్ధవారం తర్వాత బలి నిలిపివేయబడటం జరుగుతుంది. ఇశ్రాయేలీలు ఇతను నిజముగా వారు ఎదురు చూస్తూ ఉన్న మెస్సియా కాదు అనే విషయాన్ని గ్రహిస్తారు. ఆ తర్వాత 3.5 సంవత్సరాలు అంత్యక్రీస్తు తో కూడా వారు శ్రమలను అనుభవిస్తారు. అనేక మంది హతసాక్షులు అవుతారు. ఈ విధంగా ఆ సమయంలో 7 ఏండ్ల కాలంలో
యేసుక్రీస్తు ప్రభువును వారు తెలుసుకొని అంగీకరించి రక్షణ అనుభవంలోనికి వస్తారు. అందుకోసమే ఈ 7 ఏండ్ల కాలము వాళ్ళ కోసం నియమించింది. ఆ సమయంలో వాళ్ళు కాకుండా మిగిలిన ఎత్తబడని అన్య జనాంగం కూడా రక్షింపబడటం జరుగుతుంది. కానీ ఈ సమయము ప్రత్యేకంగా వారి కోసమే కేటాయించిన సమయం. ఇక ఈ 7 ఏండ్ల తరువాత 7 ఏండ్లతో అంత్యక్రీస్తు ముగించబడతాడు. పరిపాలన ముగించబడుతుంది. ఎట్లా ముగించబడుతుందంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరలోకంలో ఆ మధ్య ఆకాశంలో నుండి దిగి వచ్చి అంత్యక్రీస్తుని నాశనం చేయటం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా ఈ భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన కొనసాగుతుంది. ఆ తర్వాత ఇది ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న విషయాలు 3 విషయాలనే జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, మొదటిదిగా ఇంగ్లీష్లో ర్యాప్చర్ అంటారు. రెండవదిగా మొదటి దశ ర్యాప్చర్, రెండవదిగా సెకండ్ కమింగ్ అంటారు. ఈ ర్యాప్చర్కి సెకండ్ కమింగ్కి రెండిటికి మధ్య ఉన్న కాలాన్ని ట్రిబ్యులేషన్ పీరియడ్ అంటారు, శ్రమల కాలము. అట్లాగే తెలుగులోకి వచ్చేటప్పటికి రెండవ రాకడ 2 దశలుగా జరుగుతుంది. మొదటి దశ రహస్య రాకడ, రెండవ దశ బహిరంగ రాకడ. రహస్య రాకడకు బహిరంగ రాకడకు మధ్య ఉన్నది 7 ఏండ్ల కాలము. దీనిని శ్రమల కాలం అంటారు. శ్రమ కాలం తరువాత యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు ఒలీవల కొండ మీదకు వస్తాడు. ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి విశ్వాసులమైన మనము ఆ రహస్య రాకడలో ఎత్తబడతాము, మహిమా శరీరాలు ధరించుకుంటాము, ఆయనతో సంతోషిస్తాము, గొర్రెపిల్ల వివాహ విందులో ఉంటాము. ఆ తర్వాత ఆయనతో పాటు మళ్ళీ మేఘాల మీద ఈ భూమి మీదకు రావడం జరుగుతుంది. శ్రమల నుండి తప్పించబడతాము, ఈ భూమి మీదకి వస్తాము. ఒకవేళ ఇప్పటికి కూడా ఆ రక్షణ అనుభవంలోనికి లేకపోయినట్లయితే, ఈ క్షణాన మీరు మారు మనసు పొందినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు రాకడలో ఎత్తబడి మధ్య ఆకాశంలో ఉండి శ్రమల కాలం తప్పించబడి తిరిగి భూమి మీదకు వచ్చి ఆయనతో పాటు 1000 ఏండ్ల పరిపాలనలో ఉండటానికి అందరికీ అవకాశం ఉంది. అందుకోసమే ఆయన రాకడ ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్న విషయం, ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించకపోయినట్లయితే నేడే అనుకూలమైన సమయము, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినం. యేసు ప్రభు వారిని సొంత రక్షణ, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించి నీ రక్షణ అనుభవాన్ని నాకు దయచేయమని చిన్న ప్రార్థన చేస్తే, నీ కొరకు యేసు ప్రభు పాప క్షమాపణ నిమిత్తం నీ కొరకు నా కొరకు ఆ లోకములో ఉన్న అందరి కోసం ప్రాయశ్చిత్తం చేసేసాడు. ఆయన అంగీకరిస్తే చాలు, ప్రాయశ్చిత్తం మనం పొందుకుంటాము, ఆశీర్వాదాలకు వారసులు అవుతాం. చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసు ప్రభు వారి నామములో స్తోత్రాలు, వందనాలు. దేవా, మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. రాకడ 2 దశలుగా జరుగుతుందని, బహిరంగ రహస్య రాకడ, బహిరంగ రాకడని. అవును ప్రభువా, మధ్య 7 ఏండ్ల కాలం ఉందనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చారు. దేవా, మీ రాకడలో ఎత్తబడినట్లుగా వింటూ ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నందుకు మించి ప్రభువా, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ప్రతి మేలు, ప్రతి ఆశీర్వాదాన్ని కూడా ప్రభువా, చేరువచ్చిన వారిపై మీ హస్తాల నుంచి ఆశీర్వాదాలకు వారసులవుతున్నట్లుగా దీవించి ఆశీర్వదించున్నాను. యేసు ప్రభు వారి ప్రశస్తమైన నామములోని వందనములు చెల్లిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ వీడియోలో మనము
ప్రత్యేకంగా రాకడకు సంబంధించి యేసు ప్రభువు వారు చెప్పిన సూచనలను ఒక్కసారి గమనించినట్లయితే ఆ సూచనలను ఆధారంగా చేసుకొని మళ్ళీ రహస్య రాకడ, బహిరంగ రాకడను గురించి ఇంకా కొంత అవగాహనలోనికి రావటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ వీడియోలో యేసు ప్రభువు యొక్క రాకడకు సంబంధించిన సూచనలు, రాకడ సమయం వచ్చేసిందా అనే విషయాలను మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్రైజ్ ది లార్డ్.